ఇంటర్నెట్‌కి వచ్చి అంటే మనం ఒక దగ్గర కనిపించిన తర్వాత ఫేమ్ అవుతాం. మీరేంటో మళ్ళీ ఫేమ్ అయిన తర్వాత మీ బిజినెస్ అంతా ఎస్టాబ్లిష్ చేసుకున్నాక ఒక పర్సన్‌గా ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మీరు ఇంటర్నెట్‌కొచ్చారు. ఎందుకు ఈ గ్యాప్ ఎక్కడొచ్చింది? హ్మ్. నాకు పనితో పని. హ్మ్. అంటే ఇప్పుడు ఎంతమందిని రీచ్ అవుతున్నాం హ్మ్. అనే దానికన్నా హ్మ్. వచ్చిన వాళ్ళతో సూపర్‌గా పని చేస్తున్నామా లేదా, 100% ఇస్తున్నామా లేదా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. ఓకే. జనరల్‌గా కూడా నాకు ఏదైనా పని చేస్తే దాన్ని పూర్తిగా చేయటం, హ్మ్. డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటూ ప్రాపర్‌గా కంప్లీట్ చేయటం అనేది ఇష్టం హ్మ్. బేసిక్‌గా. సో దానివల్ల ఏమైందంటే వర్క్ మీద ఇష్టంతో పీపుల్ రావటం, నాకు ఉండేది కొంచెమే టైము. హ్మ్. ఐ లివ్ ఇన్ అ జాయింట్ ఫ్యామిలీ. ఐ టు హ్యావ్ మై స్టార్ట్ చేసినప్పటికే నాకు పాప పుట్టేసింది. హ్మ్. సో నేను మళ్ళీ నా స్పోర్ట్ నేను కంటిన్యూ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తూ ప్యారలల్‌గా వర్క్ కూడా. హ్మ్. సో ఈ ప్రాసెస్‌లో నాకున్న కొంచెం టైంలో హ్మ్. వర్క్ నేను చేస్తూ ఉండేదాన్ని, రిఫరల్స్ వస్తూ ఉండేవి. హ్మ్. నేను ఎంజాయ్ చేసేదాన్ని. హ్మ్. అంటే ఇప్పుడు 2010కి చాలా చిన్న స్పేస్ ఒకటి పెట్టుకుని ఒక 850 స్పేస్‌లో హ్మ్. ఒక 40 మందో, 50 మందో అట్లా వచ్చేవాళ్ళు. హ్యాపీగా పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం 2 గంటలు పని చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. హ్మ్. సో అప్పుడు పీపుల్ మైట్ నాట్ హ్యావ్ నోన్ మీ. హ్మ్. అంటే వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా ఎలా చూస్తారు, ఇంక్లూడింగ్ యువర్ వెల్ విషర్స్, ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా నీ గ్రోత్‌ని నువ్వెంత డబ్బులు చేస్తున్నావు అనే దాని మీద చూస్తారు. సో నేను ఎలా చూస్తానంటే నేను ఎంత పని సూపర్‌గా చేయగలుగుతున్నాను, నా తృప్తి నేను చూసుకుంటాను. హ్మ్. సో ఇప్పుడు ఆ పని మీద తృప్తి పొందేవాడు హ్మ్. 20 మందికి చెప్పినా, 200 మందికి చెప్పినా, 2000 మందికి చెప్పినా హ్మ్. పెద్ద డిఫరెన్స్ ఉండదు.